ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనము టీవీలలో కానీ యూట్యూబ్లో కానీ చాలా విషయాలు చూస్తుంటాము. అయితే అందులో చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడేది, ఇంకా పెద్దలు కూడా బాగా చూస్తారు, కార్టూన్స్ గురించి చాలా మటుకు మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే అవి డెమోనిక్ అని తెలుస్తుంది. కాబట్టి టామ్ అండ్ జెర్రీ మొదలుకొని ఇంకా ఏవైనా డిస్నీ ఛానల్స్ కానీ చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఎక్కువ పెట్టి వాళ్ళను ఎంగేజ్ చేసేస్తుంటాం. తినడానికి కూడా వాటిని మనము పెట్టి తినిపించడము అలా చేస్తుంటాము. యాక్చువల్గా అది చిన్నప్పటి నుంచే పిల్లలకు సతాను ఎక్స్పోజర్ అవుతున్నదంట. అయితే టామ్ అండ్ జెర్రీ వెనుక చీకటి శక్తులు ఉండడము నాట్ ఓన్లీ టామ్ అండ్ జెర్రీ, మిగతా కార్టూన్స్ అన్నీ కూడా చాలా భయంకరమైన సౌండ్లతో, చాలా భయంకరమైన చేతబడి సాతాన్లు దానిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి క్రిస్టియన్ పేరెంట్స్ ముఖ్యంగా టీవీకి పిల్లల్ని అడిక్ట్ చేయడం, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏదో ఫోన్స్ ఇచ్చి గేమ్స్ అయితే ఇక అవి చెప్పొద్దు. గేమింగ్ ఈజ్ సటానిక్, డెమనిక్, అదంతా సతాను పనులు. పాటలు కూడా పెద్దగా పెట్టడం, పిల్లల్ని ఇరిటేట్ చేయడం, అందుకే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎక్కువగా. సో టీవీ పెట్టి వదిలేయడము, టీవీలో కార్టూన్ ఛానల్స్ పెట్టడం, ఇదంతా కూడా డెమనిక్, ఇదంతా సతాను క్రియలు. కాబట్టి పిల్లలను కార్టూన్స్ చూసి ఎంకరేజ్ చేసే కంటే, ఫోన్స్ ఇచ్చి గేమ్స్ ఇచ్చే కంటే కూడా పేరెంట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, వాళ్ళతోటి ప్రభు వాక్యం చెప్పడము, కథలు చెప్పడము, సో ఇలా ప్రభులో పెంచాలనేదే ప్రభు చిత్తం. చిన్న చిన్న వాక్యాలు కూడా పిల్లలకు నేర్పించవచ్చు. తర్వాత మనకు క్యాపిటల్ సిటీస్ అని ఎన్నో ఉంటాయి. వాళ్ళు మనం నేర్పించాలనుకుంటే కొలలు ఉంటాయి. మనము అలా వాళ్ళను బైబిల్లో దేవుని జ్ఞానంలో వాళ్ళని పెంచడము చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్కి ఒక బాధ్యత. అంతేగాని పిల్లల్ని కన్నామా, ఆ టీవీకి పడేసామా, లేకపోతే ఫోన్లు ఇచ్చి మనం వాళ్ళని వదిలించుకున్నామా, మనం కూడా ఫోన్లలో ఉన్నామా అంటే మనం అందరం లెక్క చెప్పాల్సిందే. కాబట్టి చాలామందికి తెలియదు సతాను క్రియలు, కార్టూన్స్ అని తెలియదు. కాబట్టి దేవుడు ఏవి చూడాలి ఏవి చూడొద్దు అని చాలా క్లారిటీగా ఉంటాడు. మనం అడగాలి ప్రభువును, దేవా ఏది నా పిల్లలకు మంచిది, ఏది నేను చూడాలి. సో మనం ఎప్పుడైతే ఆయన చిత్తంలో ఉండి ఆయన చిత్తానుసారంగా ఉంటామో దేవుడు మనల్ని నడిపిస్తాడు. లేదంటే మనమే మన పిల్లల్ని చెడగొట్టిన వాళ్ళం అవుతాము. కాబట్టి కనిపించేదంతా కూడా మనం నమ్మకూడదు, ప్రతి ఆత్మను నమ్మకూడదు. ఆమేన్.